హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేను శ్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు బబ్లు శ్రవంతి వ్లాగ్స్. సో చాలా డేస్ అయింది కదా, మళ్ళీ లాంగ్ వీడియో పెట్టాక మీరు నన్ను తిట్టేస్తారు. అందుకే నేను వీడియో కంటిన్యూ చేసేస్తాను. ఇక ఇది మేము ఉగాది పండుగకని కొత్తింటికి వెళ్తున్నాం, హైదరాబాద్కి వెళ్తున్నాం అన్నట్టు. ఇక నేను గృహప్రవేశం తర్వాత వచ్చానంటే 2 months తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం వెళ్ళడం. అసలు నాకు కొత్తిల్లు ఎలా ఉంది ఏంటి అనేది కూడా అసలు గుర్తు కూడా లేదు తెలుసా. చూసుకున్నట్టు లేదు. గృహప్రవేశానికి కూడా ముందు 3 days ముందే వెళ్ళాను నేను. ఇక గృహప్రవేశం అయిపోయాక 4 days తర్వాత అంటే ఒక 5 నిద్రలు అయితే చేసాం. ఇక పిల్లల స్కూల్ పోతుంది అన్నట్టుగా మేము రిటర్న్ వచ్చేసాం అన్నట్టు. ఆ తర్వాత ఇక వీలు కాలేదు, అస్సలు చాలా బిజీ అయిపోయాం, ఇటే ఉండిపోయాం. ఇప్పుడైతే ఉగాది కదా, మళ్ళీ నేను పిల్లలు అలాగే మా ఆడపడుచు వాళ్ళ పాప వచ్చారు నాతో. శ్రీనివాస్ పండగ రోజు వస్తా అన్నారు. ఇక నేనైతే పిల్లల్ని తీసుకుని వెళ్ళాను. మధ్యలో అయితే ఇక్కడ దాబాలో అయితే ఆగుతాము. ఎప్పుడు వెళ్ళినా హైదరాబాద్కి వెళ్ళినా సిద్దిపేటలో ఒక దాబాలో అయితే ఆగుతాము. ఇక పిల్లలు ఉన్నారు కదా, ఏదో ఒకటి తినబెడదాం వాళ్ళకి, టిఫిన్ చేపిద్దామని ఆపాను. బట్ వాళ్ళకి మా సియనకైతే అసలు ఫుడ్ వద్దు, టిఫిన్స్ వద్దు, చాక్లెట్ ఐస్ క్రీమ్ అవి అయితే ఓకే. ఫేస్ ఎలా పెట్టిందో ఇందాక చూసారు కదా. ఇక మేము మధ్యాహ్నం అయితే రీచ్ అయిపోయాం అక్కడికి. వెళ్ళిన తర్వాతనే మిల్క్ పౌడర్ ఇంట్లో ఉంది. సో దాంతో అయితే మేము టీ పెట్టేశాను. చాలా హెడేక్గా ఉండే నాకు. అంత ఆఫ్టర్నూన్ అయినా ఏదో ఒక టైం నాకైతే టీ అయితే ఉండాలి. ఇక ఇది మేము వెళ్ళేసరికి కూడా అసలు వర్కర్స్ ఇంట్లో ఉన్నారు. వాళ్ళు హాయిగా టైంపాస్ చేస్తున్నారు మంచిగా. నాకేంటంటే వుడ్ వర్క్ అతను పని అంతా కంప్లీట్ అయిందండి, రిమైనింగ్ అమౌంట్ అంతా పే చేయండి అని అంటే, నాకు పిక్స్ పంపంటే పంపలేదు. అందుకే నేను ఇక కంపల్సరీగా వెళ్ళాలి అన్నట్టుగా హడావిడిగా వెళ్ళిపోయాను అన్నట్టు. వెళ్ళేసరికి గ్లాస్ వర్క్ ఏం కంప్లీట్ కాలేదు. క్రాకర్ యూనిట్ అండ్ పార్టీషన్లో గ్లాస్ వర్క్ ఉందన్నట్టు. అదంతా కంప్లీట్ అయిపోయిందని అబద్ధం చెప్పేశాడు. సీరియస్లీ నేనైతే అందరికీ ఒకటే చెప్తాను, ఎవరైనా ఇల్లు కట్టుకున్న వాళ్ళు వుడ్ వర్క్ చేయించుకుంటారా, వాళ్ళు కంపల్సరీగా ఇంట్లో ఉండి దగ్గర ఉండి మీరైతే వర్క్ చేయించుకోండి. నా సజెషన్ ఇది. బికాజ్ ఎందుకంటే నాకు ఇప్పుడు నేను ఎంతో ఇష్టంగా తీసుకున్న ఇంటికి వుడ్ వర్క్ చాలా, నేను అబ్బాయికి ఫొటోస్ అన్నీ ఇట్లా తీసి పంపాను, నాకు ఇట్లా ఇవ్వండి అని. సో పంపితే తను అన్నిటికీ ఓకే అన్నాడు. తన ఓన్గా ఒకటి చేశాడు, డ్రెస్సింగ్ టేబుల్. అది మొత్తం ఫెయిల్ చేశాడండి. న్యాచురల్ వుడ్ కలర్ ఇచ్చాడు. నేను అన్నాను, మాకు పెళ్ళిలో మా అమ్మ వాళ్ళు పెట్టిన డ్రెస్సింగ్ టేబుల్ అది వుడ్, ప్యూర్ టేక్ అది. సో దాన్ని నేను ఎందుకు నాకు నచ్చట్లేదు. ఇప్పుడున్న ట్రెండ్లో మంచి ఐడియాతో ఇవ్వండి అంటే తను చాలా ఫెయిల్ చేశాడు. అది నేను ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో పెడతా మీకు. ఇక వెళ్ళేసరికి ఆ వర్కర్స్ చెప్పాను కదా టైంపాస్ చేశారండి. నేను వెళ్ళిన ఆఫ్టర్నూన్ ఆ గ్లాసెస్ నాకు ఈవినింగ్ 6కు తీసుకొచ్చారు. అవి పెట్టాకనే నేను అమౌంట్, అది కూడా ఫుల్ అమౌంట్ ఇవ్వలేదు, అందులో కూడా హాఫ్ ఇచ్చేసాను. ఎందుకంటే చాలా వర్క్స్ అన్నీ ఇన్కంప్లీట్ ఉన్నాయి, ఫెయిల్ చేశారండి. అందుకే మనం దగ్గరుండి వర్క్ అనేది అయితే చేయించుకోవాలి. మనకు నచ్చినట్టుగా దగ్గరుండి చేస్తే కూడా వాళ్ళు కూడా కొంచెం వీళ్ళు ఉన్నారు కదా అన్నట్టుగా చేసేస్తారు. ఇక ఇది నెక్స్ట్ డే మేము వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇక వాచ్మెన్ వాళ్ళకి ఇల్లంతా క్లీన్ చేయమని ఇచ్చాను అన్నట్టు. మళ్ళీ కొన్ని వర్క్సే ఉండే, దానికి కూడా వాళ్ళు లామినేట్స్ అయినా అది టేక్ అయినా కూడా మొత్తం కట్ చేశారు. ఇలా చాలా చెత్త చేశారు అన్నట్టు. ఇక వాళ్ళంతా ఇల్లు క్లీన్ చేశారు. ఇవి పార్టీషన్లో ఇచ్చిన గ్లాస్ ఉంది కదా, ట్రాన్స్పరెంట్ గ్లాస్ పెట్టమన్నాను. ఈ డైనింగ్ ఇవ్వమని క్రాకరీలో ఈ బ్లాక్ గ్లాసెస్ సైడ్ ఉన్నాయి కదా, అవి ఇచ్చారన్నట్టు. వాళ్ళు కంప్లీట్ చేసి వెళ్ళేసరికి 9:30 అయింది మేము వెళ్ళిన రోజు. ఇక మార్నింగ్ క్లీనింగ్ సెక్షన్ పెట్టాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.